మీరు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అనే పేరు మీకు మొట్టమొదటి ఎప్పుడు పరిచయం జరిగింది? అంటే సిరివెన్నెల పాటలు వినడం అలా ఏమైనా మీకు గుర్తున్నాయా? సిరివెన్నెల పాటలు విన్నాం కానండి, అసలు ఏం అర్థం కాలేదు. కానీ ఆల్రెడీ ఇండస్ట్రీ రాకముందే శాస్త్రి గారు ఆల్రెడీ ఫేమస్ కదా. సో ఆయన రాస్తున్నారు ఈశ్వరు అనేసరికి అప్పుడు ఇంకా లిరిక్స్ మీద నాకు అంత పెద్ద ఫ్యాన్ కాదు, తెలియదు. విన్నాం, సాంగ్స్ వింటూ ఉంటాం కానీ బట్ లిరిక్ మీద పర్టికులర్గా అంత ఫ్యాన్ కాదేమో. సో వర్షం నుంచి అసలు లిరిక్లు, దాని అందం అన్ని స్టార్ట్ అయింది. అసలు లవ్ శాస్త్రి గారి వల్లే. సో శాస్త్రి గారు నాది ఫస్ట్ మీటింగ్ వర్షంలో. ఎంఎస్ రాజు గారు సెట్కి వచ్చారు. ఎంఎస్ రాజు గారు అన్నారు, శాస్త్రి గారు వచ్చారు కలవంటే శాస్త్రి గారిని కలిసాం సార్. మా నమస్తే వాడు కలిస్తే పాట వినిపించండి ప్రభాస్ కానీ ఏదో అన్నారు. అంటే ఫస్ట్ టైం ఆయన పాట ఆయన బేస్ వాయిస్తో మెల్లగా అని అలా కరగని అని మెలోడీ సాంగ్ పాడుతుంటే నాకు గుండె అయిపోయింది ఆ రోజు. వాయమ్మో ఈ సాంగ్ పోయినట్టుందిరా ఇదేదో. తర్వాత విన్న తర్వాత అంటే అలవాటు లేదు ఇప్పుడు, అంత పెద్ద ఆయన ఫస్ట్ కలవడం కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ లేదు. సో అది ఫస్ట్ ఆ సాంగ్ వినగానే శాస్త్రి గారు అది కూడా అంత బేస్లో చెప్పేసరికి ఈ సాంగ్ ఏదో తేడా అని అనుకున్నాం. తర్వాత నా ఫేవరెట్ సాంగ్ అది. సో అక్కడి నుంచి అనుకుంటాను, నాకు తెలిసి వర్షం నుంచే లిరిక్లు వినడం, శాస్త్రి గారి లిరిక్స్ మీద ఫ్యాన్ అవడం అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత. కానీ వాడే బ్లాక్ బస్టర్ కదా వాళ్ళకి. ఒక కొన్ని స్టేజ్ల మీద ఆ పాట కంపల్సరీగా పాడాల్సి వస్తుంది. సో యాక్చువల్లీ ఆ సాంగ్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు దేవి ఎంత 18-19 ఉండేవాడేమో, నేను 20-23 ఎంత ఉండేవాడు. సో దేవి నేను తెలియకుండా, ఎంఎస్ రాజు గారు ఎవరికి తెలియకుండా సైలెంట్గా వెళ్ళి కలిసి మేము ఆ సాంగ్ దేవి ఒక లిరిక్ వేసుకుని సాంగ్ చేస్తాడు ఎప్పుడు. అవును. సో ఆయన వేసినప్పుడు ఆ సాంగ్ మేము విన్నది దేవి లిరిక్తో ఐ లవ్ యూ శైలజ అలా ఏదో రాశాడు. మాకు అది నచ్చింది అప్పుడు. ఫస్ట్ ఈ వర్షం సాక్షిగా అనగానే ఏంటి ఈ వర్షం ఎందుకు, ఐ లవ్ యూ శైలజ ఇంకా బాగుంటుంది కదా అని సో అర్థం కాలేదు. అండ్ దాంట్లో ఆయన బేస్ వాయిస్తో పాడేసరికి అసలు అర్థం కాలేదు సాంగ్. దాంట్లో లిరిక్స్ కానీ చరణం కానీ మెల్లగా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత అది నా చాలా ఫేవరెట్ మళ్ళీ లంగామణి చరణం. అది ఎంత బాగా రాశారు అంటే, అది చూడు మరి దారుణం అక్కడి నుంచి అందరికి పిలిచి చెప్పేవాడు శాస్త్రి గారి లిరిక్లు. అక్కడి నుంచి ఆ లెవెల్ వెళ్ళిపోయింది. మీరన్న చరణం చూడు మరి దారుణం, ఈడు నెల ఆపడం, వెంటపడే శత్రువయ్యే సొంత అని అమ్మాయి పాడుతుంటే ఎంత బాగుంటుంది. తర్వాత మళ్ళీ దాని ఆన్సర్ ఒంటరిగా సోయగం ఎందుకలా మోయడం, కళ్ళెదిరే ఉందిగా ఇంత సహాయం. అది ఎలా రాశారు, ఎంత సింపుల్ గా, ఎంత బ్యూటిఫుల్ గా. అంటే శృంగారం కూడా, రొమాన్స్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా రాసేవారంటే. గట్టు దాటకుండా రాయాలనేది ఆయన చాలా గట్టిగా పట్టుకునేవారండి. ఏ పాటైనా సరే శృంగారం ఉండాలి. పాటలో శృంగారం, సినిమా పాటలో శృంగారం లేకుండా ఉంటే అది సినిమా పాట అవ్వదు. కానీ అది ఒక గట్టు దాటకూడదు. బయట పాడుకున్నప్పుడు కూడా పక్క వాళ్ళు ఇబ్బంది పడకూడదు. రెండు తెర మీద చూస్తున్నప్పుడు నేను ఇబ్బంది పడకూడదు కుటుంబంతో. ఇది ప్రతి పాటకి స్టాండర్డ్ గా ఆయన ఫాలో అయింది సార్. డీప్ రొమాన్స్ రాసినా ఎక్కడ బ్యాలెన్స్ ఇబ్బంది లేకుండా ఎవరికి అసలు ఆ చిలిపితనం అది ఉండేది సార్. అప్పుడు నా ఫేవరెట్. అందరినీ పిలిచి చెప్పాను, చూడు ఎలా రాశారు.